శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం 39 శ్లోకం. అతులః శరభో భీమః సమయజ్ఞో హవిర్హరిః సర్వలక్షణలక్షణ్యో లక్ష్మీవాన్ సమితింజయ. శ్లోకం మళ్ళొకసారి పఠిద్దాం. అతులః శరభో భీమః సమయజ్ఞో హవిర్హరిః సర్వలక్షణలక్షణ్యో లక్ష్మీవాన్ సమితింజయ. ఈ శ్లోకం యొక్క తాత్పర్యాన్ని చూద్దాం. మహాక్షునికి సరితూగగల మహనీయుడు మరొకడు ఉండడు. అతనికి అతడే సాటి. గరుడు వాహనం మీద ఎక్కి శరవేగంతో పయనిస్తుంటే చూపర్లకు భయం వేయవచ్చు, లేక పరమాత్మని పరాక్రమం చూసి ధైర్యం కూడా రావచ్చు. సత్యానికి ధర్మానికి అతని పరాక్రమం అంకితం కదా. అందువల్ల విస్తులమైన అతని పరాక్రమం నిఖిల లోకానికి అభయహేతు కావటమే సహజము. ఇలా అంతరిక్షంలో పయనించే అంతరాత్మకు భూతలంలో ఎప్పుడు ఎక్కడ అవతరించాలో దిగిరావాలో తెలుసు. అందువల్ల అతడు సమయజ్ఞుడు. తాను చేసిన భాష గుర్తుంచుకొని ఆడిన మాట తప్పక సామ్యబుద్ధితో చేసే యజ్ఞయాగాదులలో తనకు అర్పించిన హవిర్భాగాన్ని స్వీకరించేందుకు కూడా సమయానికి కృషి చేస్తాడు. అన్ని లక్షణాలకు అతనిది పెట్టిన పేరు. అందం, అనురాగం, ఆనందం, పరాక్రమం, అభయం, ఔదార్యం అన్నిటికీ పరమాత్మని ప్రవర్తనలోనే లక్షణాలు కుదిరిపోతాయి. గుణగణాలకు లక్షణాలు చెప్పుకునేందుకు పరమాత్మను లక్ష్యంగా ఉపయోగించుకోవచ్చు. సకల గుణసంపన్నుడైన సర్వేశ్వరుని స్వరూప స్వభావాలు స్త్రీలను వెలయిస్తాయి. అతని అంగాంగంలో మంగళదేవత మూర్తి వీంచి ఉంటుంది. 10 మందిలో అతని మాట నెగ్గుతుంది. సమరాంగణంలో అతని శౌర్యానికి ఎదురులేదు. యోగీశ్వరుడున్న చోట స్త్రీ నివసిస్తుంది. స్త్రీని వసించిన చోట విజయం తథ్యము. ఇది ఆ శ్లోకం యొక్క తాత్పర్యం.